నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీకే వందనాలు నాయన, నీకే స్తుతులు స్తోత్రాలు. ఆత్మస్వరూపుడా నీకు వందనాలు. బిడ్డలందరినీ చేర్చి ప్రభావ మమ్మల్ని అందరినీ ఆత్మీయంగా అభివృద్ధి చేయడానికి నీవు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నిటి బట్టి నీకు వందనాలు. ఈ బిడ్డల ద్వారా నాయన మాకందరికీ ఇస్తున్నటువంటి ఆత్మీయ ఆహారాన్ని బట్టి నీకు వేలాది వందనాలు. ఉదయకాలంలో లేచి ప్రభా బిడ్డలు ఎంతో సంతోషముగా ఉత్సాహముగా నీ సన్నిధిలో మొరపెట్టి విజ్ఞాపన చేసి ఉన్నారు ప్రభా. వారిని బట్టి నీకు వేలాది వందనాలు. అనేక మంది బిడ్డలు నిన్ను స్తుతించి నిన్ను గణపరిచి నిన్ను ఆరాధించారు ప్రభా. వారిని బట్టి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు ప్రభా. శాశ్వతమైన ప్రేమతో విడివక కృప చూపిస్తున్నటువంటి దేవా నీకు వేలాది వందనాలు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా నీకు వందనాలు. మిమ్మల్ని విడువను ఎడబాయను అని సెలవిచ్చిన దేవా, నేనే అల్ఫయు ఒమేగను అని సెలవిచ్చినటువంటి దేవా నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు ప్రభా. నాయనా నీవు గొప్ప దేవుడు నాయనా. నీకు సాటి అయిన వాడు ఎవడు ఈ లోకంలో లేవుడు ప్రభా. నీవే మాకు ఆశ్రయదురంగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నటువంటి దేవా నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా మేమందరము చేరి నీ వాక్యాన్ని వినడానికి సిద్ధపడుతూ ఉండగా మాకు ఆత్మీయ జ్ఞానాన్ని అనుగ్రహించండి, సిద్ధపాటును అనుగ్రహించండి ప్రభా. ఎవరైతే నీ వాక్యాన్ని అందించబోతున్నారో ఆ బిడ్డని ప్రభా నీ ఆత్మతో నింపండి, అభిషేకించండి. ఆయన ద్వారా ప్రభా నీ వాక్యాన్ని మాకు వినిపింప చేయండి. నీ వాక్యము నాయన మా ప్రాణాలను బ్రతికిస్తుంది ప్రభా. మరి నాయన ఈ లోకంలో మేము జీవించాలంటే ప్రభా నీ వాక్యాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారము జీవించాలి ప్రభా. అటువంటి జ్ఞానం మాకు అనుగ్రహించండి. నిన్ను పోలి నడిచే జ్ఞానం మాకు అనుగ్రహించండి. ఈ శ్రమల ధ్యానముల కాలంలో మేము ఉన్నాం ప్రభా. నీవు మా కొరకు చేసిన గొప్ప బలియాగాన్ని జ్ఞాపకం చేసుకునే దినాల్లో ఉన్నాం. జ్ఞాపకం చేసుకుంటున్నారు విశ్వాసులందరూ ప్రభా. అనేక రీతిలో నేను గనపరుస్తున్నారు, అనేక రీతిలో ఆరాధిస్తున్నారు ప్రభా. అవన్నీ కూడా నీ దృష్టికి అంగీకారం లగునట్లుగా చేయండి ప్రభా. నాయన ఈ విధముగా చేస్తూ మేము ఆత్మీయంగా ఎదిగి విశ్వాసంలో ఎదిగి స్థిరంగా నిలబడేటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. ఎటువంటి శ్రమలు వచ్చినా, ఎటువంటి కష్టాలు వచ్చినా ప్రభా నేను విడిచిపోకుండా విశ్వాసంలో బలపడుతూ ప్రభా అంతవరకు మా రక్షణ కాపాడుకోగలిగిన బిడ్డలుగా మమ్మల్ని అందరినీ దీవించమని వేడుకుంటున్నాం. ఈ సమయంలో ప్రభా వాక్యాన్ని అందిస్తున్నటువంటి బిడ్డను మరొక్కసారి నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకో ప్రభా. నీ సిలువ చాటును మరుగుపరిచి ద్వారా నాయన వాక్యాన్ని మాకు వినిపింప చేయండి. మాకందరికీ వినిబుద్ధిని అనుగ్రహించండి. విన్న వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. ఆ వాక్య ప్రకారము ఈ లోకంలో జీవించడానికి కొంచెమైనా మేము ప్రయత్నం చేయడానికి మాకు సహాయం చేయండి ప్రభా. మా తోటి బిడ్డలు, మా పొరుగు వాళ్ళు, మా బంధువులు, మా స్నేహితులు ఎంతో మంది ఇంకా నేను తెలుసుకోనకుండా అజ్ఞానంలో అంధకారంలో ఉన్నారు ప్రభా. అటువంటి వారికి వెలుగు చూపించే బిడ్డలుగా దినదినము మేము అభివృద్ధి చెందడానికి మాకు జ్ఞానం అనుగ్రహించి చిత్తమైతే ఒక్క ఒక్క అవకాశాన్ని మాకు బిడ్డలకి నీ వాక్యాన్ని అందించేటువంటి నాయన భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని జరుగుతున్నటువంటి కార్యక్రమాలంతా కూడా నీ మహిమార్థమై జరిగించు ప్రభా. ఆయన ప్రతి బిడ్డకి కూడా ప్రభా ఆత్మీయ జ్ఞానాన్ని అనుగ్రహించి ఆత్మీయ పెరుగుదల అనుగ్రహించమని చేరిన ప్రతి ఒక్క బిడ్డల్ని ఆశీర్వదించండి. చేరనైనటువంటి బిడ్డల్ని త్వరగా తోడుకొని రండి. మేమందరము కలిసి నిన్ను స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహించమని, నీ వాక్యం విని ఆనందించే భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రార్థన సన్నిధానంలో చేర్చుకోమని త్వరలో రానైన ప్రభు అయిన యేసునామం పెట్టి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవాన్ని చిత్తముగా ఏర్పరచబడినటువంటి సహోదరి రూపా సుహాసిని అక్క గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అక్కగారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం, అక్కగారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. సహోదరి రూపా సుహాసిని అక్క గారు మరియు వారి ప్రియమైన భర్త డాక్టర్ డానియల్ అలెగ్జాండర్ గారు, వీరు అనంతపురం సమీపంలో సంఘ పరిచర్యకు వ్యవస్థాపక కాపరులుగా సేవ చేస్తా ఉన్నారు. వారు 3 పిల్లలతో ఆశీర్వదించబడ్డారు. అనంతపురం నందు వారి నివాసం. అక్కగారిని, అక్కగారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అక్క, ప్లీజ్. గుడ్ మార్నింగ్ అండి అందరికి. నా స్వరం వినిపిస్తుంది అక్క, ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ.
యేసుక్రీస్తు నామమున కూడి వచ్చిన ప్రియులందరికీ వర్చువల్ ఫెలోషిప్ లో ఉదయకాల సమయంలో వందనాలు చెల్లిస్తున్నానండి. మరి దేవుడు అనుగ్రహించిన ఈ తరుణంకై మీ అందరితో ఈ మధ్య కాలంలో ప్రభు నా హృదయంలో పెట్టిన ఆయన మాటల్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ప్రార్థిస్తున్నాం. ఒక్క నిమిషం. పరిశుద్ధుడా, జీవముల మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామములో ఉదయకాల సమయంలో we acknowledge your presence in our midst, Lord. నీ సన్నిధిని మా మధ్యలో గుర్తించి నాయన నీ సన్నిధిలో ఈ ఉదయకాల సమయంలో నీ పాదాలను ఆశ్రయించడానికి, నీ స్తుతించడానికి, నీ కనపరచడానికి, నీ సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి నాయన మాకు అనుగ్రహించిన ఈ తరుణ మంచి సమయంకే నీకు స్తోత్రాలు చెల్లిస్తాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రెజెన్స్ లార్డ్. నీ సన్నిధి, నీ ప్రసన్నతకై నీకు వందనాలు. నీ వాక్య ప్రత్యక్షతకై, నీ వెలిగింపుకై నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యేసయ్యా, సిద్ధ మనసును దయచేయండి దేవా. వినగలిగే చెవులను మరి దేవా అంగీకరించి హృదయాన్ని, అదేవా సమ్మతి గల హృదయాన్ని నీ శక్తిని ఆశ్రయించి నీ వాటి నెరవేర్చి శక్తివంతులుగా మమ్మల్ని చేయండి. నా నోటి మాట మా అందరి హృదయ ధ్యానం నీ సన్నిధికి అంగీకారమగును గాక. మా పరలోకపు తండ్రి, ప్రతి విధమైన ఆటంకము ఆత్మలో మరి దేవా తొలగించి నీ పరిశుద్ధ సన్నిధిని మేమందరం ప్రతి ఒక్కరు నీ వాక్యపు తాకిడి నీ పరిశుద్ధాత్మ దేవుడాన్ని బోధించుచుండగా మా హృదయాలను మండింపు చేయండి. థ్యాంక్ యూ లార్డ్. నన్ను మరుగు చేసి మీరు మాత్రమే హెచ్చించబడి ఘనపరచబడి మా జీవితాలకి ఇది నీ జీవాన్ని నీ వాక్యముతో నింపుమని దేవా బలపరచమని ఇస్తున్నాం నడుచున్నాం. ఆమేన్. థ్యాంక్ యూ అండి. ఈ ఉదయకాల సమయంలో కొన్ని మాటలు మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడుతున్నాను. మనం అందరం కూడా సిలువ ధ్యానం చేస్తా ఉన్నాం. కొంతమంది ఈ టైంలో చేయకపోయినా మన యొక్క ధ్యానం ఎల్లప్పుడూ కూడా సిలువ వేయబడిన క్రీస్తు వైపే ఉన్నట్టుగా గ్రహిస్తున్నాం. అయితే శిష్యులుగా పిలువబడిన మనల్ని యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క సిలువ నీడలో మన యొక్క శిష్యత్వం పాత నిబంధన గ్రంథానికి నూతన నిబంధన గ్రంథానికి చాలా మరి ఇంకొక లెవెల్లోకి దేవుడు తన శిష్యుల్ని ఆహ్వానిస్తున్నట్టుగా మనం గ్రహిస్తున్నాం. మొట్టమొదటిగా ఈ ఉదయకాల సమయంలో క్రాస్ అండ్ ఎ న్యూ పారాడైమ్ టు డిసైపుల్షిప్, ఈరోజు దాని మీద మనం మనసు ఉంచడానికి ఇష్టం. క్రాస్ అండ్ ఎ న్యూ పారాడైమ్ టు డిసైపుల్షిప్. మొట్టమొదటిగా ఆది కాండము 26వ అధ్యాయము 12 నుంచి 33 వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిలో చదువుకుందామండి. బైబిల్ ఉన్నవారు తెరిచి ఎవరైనా కలిసి ఉత్తర ప్రత్యుత్తర రీతిలో చదువుకుందాం. 26వ అధ్యాయము ఆది కాండము 12 నుంచి 33 వరకు. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 అంతల ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. 13వ వచనం. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాడు. ఎన్నో అధ్యాయం అండి? 26వ అధ్యాయం అండి, 26th చాప్టర్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. 12వ వచనం నుంచి. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసుల గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీన్లు అతని యందు అసూయపడిరి. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. అబిమెలెకు, నువ్వు
మాకంటే బహుబలము గలవాడు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకుని అక్కడ నివసించెను. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకుకు తిరిగి త్రవ్వించెను. ఏలయనగా అబ్రహాం మృతి పొందిన తరువాత ఫిలిస్తీన్లు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేళ్ల చొప్పున తిరిగి వాటికి పేళ్లు పెట్టబడింది. మరియు ఇస్సాకు దాసుడు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకుకు కాపురులో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరు గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏషేకు అని పేరు పెట్టారు. వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిరి కనుక దానికి శిత్నా అని పేరు పెట్టారు. అని అతడు అక్కడి నుండి వెళ్లి మరి ఒక బావి త్రవించెను. దాని విషయమే వారు జగడమాడలేదు గనక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలిగజేసి ఉన్నాడు గనక ఈ దేశమందు అభివృద్ధి పొందుదాం అనుకుని దానికి రెహెబోతు అని పేరు పెట్టాడు. అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళాడు. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేయుదునని చేసేదనని చెప్పెను. అక్కడ అతడు ఒక బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన అహుజాతును అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరారు నుండి అతని వద్దకు వచ్చిరి. 27 ఇస్సాకు మీరు నా మీద అయిపోయిందండి. చెప్పండి సిస్టర్. 27 ఆల్సో 33 చదవాలా? వరకు చెప్పు. ఇస్సాకు మీరు నా మీద పగబట్టి ఇస్సాకు మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి అడుగగా వారు నిశ్చయముగా యెహోవానికి తోడైనట్టు చూచితిమి గనుక అనగా మాకును నీకు మధ్య ఒక ప్రమాణం ఉండవలన నీవు మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేస్తాము గనుక నీవు మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుంటామని అనుకుంటుమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందిన వాడవనిది. అందుకు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిది. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితో ఒకడు ప్రయాణిస్తారండి. చదవండి 31. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితో ఒకడు ప్రమాణం చేసుకుంది. తర్వాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్ద నుండి సమాధానముగా వెళ్ళిరి. ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావిని గురించి తెలియజేసి మాకు నీళ్లు కనబడినవని చెప్పిరి గనుక దానికి షేబా అని పేరు పెట్టాను. కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బెయేర్షెబా. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. మరి ఇది చాలాసార్లు మన ఇక్కడ కూడిన వారు ఈ వాక్యాన్ని విని ఉంటాం. ఇస్సాకు ఏ సందర్భంలో 12వ సంవత్సరంలో చదివినప్పుడు విత్తనం వేశాడు. ఆ సంవత్సరంలో ఎంత ఫలం పొందాడంటే 100 times 100 ఫలం పొందెను. యెహోవా అతని ఆ మనుషుడు గొప్పవాడు ఆయననే మాట చూస్తాం. ఎలాంటి పరిస్థితుల్లో విత్తనాలు వేస్తాడని మీకు గుర్తుండి ఉండొచ్చు కదా. ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానిస్తున్నాం. కరువు సమయంలో మేడం. కరువు సమయంలో. థ్యాంక్స్ అండి. అబ్రహాము దినాల్లో లాగా మరి ఇస్సాకు కాలంలో కూడా కరువు వచ్చింది ఆ దేశంలో. అక్కడ ఎక్కడున్నాడు, ఏ ప్రాంతంలో అంటే గెరారు ప్రాంతంలో ఉన్నాడు. ఆ గెరారు ప్రాంతం ఫిలిస్తీన్ దేశంగా చూస్తాం. అయితే దేవుని యొక్క ప్రత్యక్షతను ఆయన ఇస్సాకు అక్కడ ప్రత్యక్షమై దేవుడు ఒక మాట చెప్తాడు ఆయనకి 2వ వచనంలో. ఏమని అంటాడంటే, నువ్వు ఐగుప్తుకి వెళ్ళొద్దు, నేను నీతో చెప్పు ఈ దేశంలోనే ఉండు, ఎక్కడికి ఐగుప్తు దేశానికి వెళ్ళొద్దు అని చెప్తాడు.
అప్పుడు ఇంకా వాళ్ళకి ఈ వాగ్దాన దేశం ఇవ్వబడలేదని తెలుసు మనకి. పరవాసులుగా గుడారాల్లో వాళ్ళు నివసించినట్టుగా మనకు తెలుసు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. అయితే ఇక్కడే ఉండు, నేను నీకు తోడే ఉంటాను, నేను ఆశీర్వదిస్తాను అని చెప్పినప్పుడు ఆయన మాటకు లోబడి ఇస్సాకు అక్కడే ఉండి మరి ఆ విత్తనం వేసినప్పుడు దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడో అక్కడ చూస్తాం. ఎంత ఫలం వచ్చిందంటే అంత కరువులో మరి ఆయనకి 100 ఫలం ఇచ్చాడంట దేవుడు, ఆశీర్వదించాడంట. ఆ మనుషుడు గొప్పవాడాయనంటాడు. మీరు చూస్తే అది ప్రోగ్రెసివ్ గా ఉన్నట్టుగా చూస్తాం. పదములో మిక్కిలి గొప్పవాడకు వరకు, మిక్కిలి గొప్పవాడు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. క్రమక్రమముగా అంటే ఇంక్రిమెంటల్ గా మరి వాళ్ళందరి ముందు గొప్పవాడుగా, మిక్కిలి గొప్పవాడుగా, తర్వాత క్రమక్రమగా అభివృద్ధి పొందుతూ వచ్చాడు. మరి అన్ని విషయాలు, గొడ్ల ఆస్తియు, గొర్రెల ఆస్తియు, దాసులు గొప్ప కలిగినంతన ఫిలిస్తీన్లు అతని యందు అసూయపడిరి అంట. దేవుడు ఆయనకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి, ఇంక్రీజ్ ని బట్టి, మరి ఆయనకి ఇచ్చిన సమస్తమైన ట్రెజర్ బట్టి వాళ్ళందరూ కూడా అసూయపడ్డారు అన్నారు. మరి అయితే వీళ్ళు ఏం చేశారంటే ఆ అసూయతోటి అబ్రహాము తవ్వించిన బావులన్నిటిని కూడా, ఆయన దాసులు త్రవ్విన బావుల్ని ఏం చేశారంటే వీళ్ళు ఫిలిస్తీన్లు మనువోసి పూర్తి చేయడం మొదలు పెట్టారు. అక్కడ చూస్తాం మనం. ఆ రాజు, ఆ దేశపు రాజు ఆయన గురించి ఒక మాట అంటాడు. ఏమంటాడు చూడండి, 16, నువ్వు మాకంటే బహుబలం గలవాడు గనక మా యొద్ద నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పాడు. చాలా బహుబలం, మామూలు బలం కాదంట. ఎంత సమూహం ఉందంటే ఆయనతోటి, ఆయనకున్న దాసులు. మనం చూస్తాం అబ్రహాము కాలంలోనే ఆయన ఇంటి నుండి మరి యుద్ధానికి సన్నద్ధులైన వారు మరి ఉన్నట్టుగా, వారు ఎలాగా మరి సొదొమ, ఆ గొమొర ఆ పట్టణాల రాజులను పట్టుకుని పోయినప్పుడు వారితో యుద్ధం ఆడి గెలిచినట్టుగా చూస్తాం. ఈ దేశంలోనే ఉన్నాడు, అన్య దేశంలోనే ఉన్నాడు. ఏ విధంగా ఇంక్రీజ్ ఇచ్చే అంటే దేవుడు అసూయపడే అంతగా ఆ రాజు గుర్తించి, బాబాయ్ నువ్వు బహుబలం గలవాడవు, మా యొద్ద నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్తున్నాడు. అయితే అక్కడి నుంచి వెళ్ళి ఆయన మళ్ళీ వేరే చోట కూడా, అంత బహుబలం కలిగిన వాడన్నా అక్కడ ఏం మాట్లాడట్లేదు. తను ఆ రాజుగారు కోరినట్టు మరి ఆ గెరారు లోయలో గుడారం వేసుకుని అక్కడ ఒక్కడు కాదండి, డోంట్ పిక్చరైజ్ ఐజక్, ఇస్సాకు ఒక్కడిగా లేడు. ఆయనతో పాటు ఆయన దాసీలు, ఆయన గొర్రెల ఆస్తి, గొడ్ల ఆస్తి అన్ని తీసుకొని ఆ లోయలోకి తరలి వెళ్ళిపోయాడు. అప్పుడు ఏం చేయడం మొదలు పెట్టాడంటే, అబ్రహాము ఏ అయితే బావులు తవ్వించాడో అవి తిరిగి త్రవ్వించాను. ఆయన అబ్రహాం చనిపోయిన తర్వాత వారు పూడ్చివేశారు, తన తండ్రి వాటికి పెట్టిన పేర్లు చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టాను అని చూస్తాను. ఒక 2 బావులు తవ్వినప్పుడు వారికి ఆ ఫిలిస్తీన్లతో జగడం అయినట్టుగా మనం చూస్తాం. ప్రతి చోట కూడా ఆయన రెస్టోర్ చేస్తున్నట్టుగా బావుల్ని చూస్తున్నాం. అక్కడి నుంచి ఆయన 23, 24లో 22లో జగడమాడలేదు గనుక అని ఉంటుంది. యెహోవా మనకి ఎడమ కలిగి చేసి ఈ దేశం అందు అభివృద్ధి పొందిన అనుకుని రెహబోతు అని పేరు పెట్టాడు. అక్కడి నుంచి బెర్షెబాకు వెళ్ళాడు. మళ్ళీ ఇంకొకసారి దేవుడు ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడతాను. చాలా జాగ్రత్తగా గమనించాలి. మనకున్నట్టుగా వారికి పరిశుద్ధ లేఖనాలు కానీ, సంఘము కానీ, పరిశుద్ధులతో మరి సహవాసం కానీ లేనట్టుగా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ వాక్య లేఖనాలు చదువుతున్నప్పుడు మరి దేవుడే వారికి ప్రత్యక్షమై తను పిలువబడిన వారికి మరి డైరెక్షన్ ఇస్తున్నట్టుగా ఇస్సాకు విషయంలో మనం చూస్తాం స్పష్టంగా. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడైన గనుక నువ్వు భయపడకుము. నా దాసుడైన అబ్రహాం నిన్ను ఆశీర్వదించి నీ సంతానం విస్తరింపజేస్తుందని చెప్పాను. ఆ దేవుడు ఆ ప్లేస్ లో ఆయనకి కనిపించి బెర్షెబాలో, ఎలాగైతే నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడు నేను
నీకు తోడుగా ఉంటాను, నువ్వు భయపడొద్దు అంటే మేబీ ఆయన హృదయంలో అలాంటి భయం కలిగి ఉన్నట్టుగా చూస్తాం. నేను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని విస్తరింపజేస్తానని చెప్తాడు. ఇంకా అప్పటికి ఇస్సాకుకి మనకి మరి ఇద్దరే కుమారులు ఉన్నట్టుగా చూస్తాం. అయినప్పటికీ దేవుడు నీ సంతానం విస్తరింపజేసేదను అని చెప్తున్నట్టుగా మనం చూస్తాం. వెంటనే మరి అబ్రహాము ఎలాగా దేవుడు తనకి ప్రత్యక్షమైన ప్రతి చోట బలిపీఠం కట్టించి యెహోవాకి ప్రార్థన చేశాడో అక్కడే అతడు మరి ఒక బలిపీఠాన్ని కట్టించి యెహోవాకి ప్రార్థన చేసినట్టుగా తన గుడారం వేసుకున్నట్టుగా చూస్తాం. అక్కడ కూడా ఒక బావి తవ్వారు అని చూస్తాం. అయితే ఆ రాజుగారు ఏం చేస్తున్నారంటే ఈయన వెళ్ళిపోమని చెప్పాడు, బహుబలం కలిగిన వాడని. ఆయన వెతుక్కుంటూ ఈ ప్లేస్కి వస్తున్నాడు. తన ఒక స్నేహితునితోనూ ఆ సేనాధిపతి అయిన ఫికోలు గెరారు అతని వద్దకు వచ్చారు. మరి ఇస్సాకు అడుగుతున్నాను, మేము నా మీద పగబట్టారు కదా, మరి నా దగ్గరికి ఎందుకు వస్తే ఎందు నిమిత్తం వచ్చారని అని అడగగా వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండట చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకు మధ్య ఒక ప్రమాణం ఉండవలనని ఏం గ్రహించారంటే అన్యజనులైన ఆ రాజు ఆ సైన్యాధిపతి ఆయన దగ్గరికి ఎందుకు వచ్చారంటే దేవుడు నీకు తోడై ఉన్నాడని చూచాం మేము. ఇస్సాకు ఇంక్రీజ్ అవుతూ ఆశీర్వదింపబడి వారి మధ్యలో నివసిస్తున్నప్పుడు ఆ ఇంక్రీజ్ కి కారణమైన దేవుణ్ణి వారు గుర్తించారు. మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఆ రోజుల్లో మరి వాళ్ళు అన్య దేవతలకు ఆరాధించేవారు. అంటే చేతులతో వారు చేసుకున్న వాటిని పూజించేవారు. కానీ వీరు ఏ విగ్రహము లేని అబ్రహాము ఇస్సాకు మరి జీవం గల దేవుని వెంబడిస్తున్న వీరిని దేవుని యొక్క తోడై ఉండడం చూశారండి. దే రికగ్నైజ్డ్, రియలైజ్డ్ అండ్ ఎక్నాలెడ్జ్డ్. గుర్తించారు, దాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు. వచ్చి ఆయన దగ్గర ఒక సాక్ష్యం అనుకోండి, అన్యజనుల సాక్ష్యం ఏమంటున్నారంటే యెహోవా నీకు తోడై ఉండిట చూచితిమి గనుక మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండాలి, మాతో ఒక కవనెంట్ చేసుకో అని అక్కడికి వచ్చినట్టుగా మనం చూస్తాం. మరి మేము నిన్నేం ముట్టుకోలేదు, నీకు ఎటువంటి హాని చేయలేదు, మరి సమాధానంగా పంపివేశాం కనుక నీవును మాకు కీడు చేయకున్నట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటున్నాం. నీకు కీడు చేయాలనుకోవట్లేదు, నీతో నిబంధన చేసుకోవాలనుకుంటున్నాం. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందిన వాడనిది. అప్పుడు ఏం చేస్తున్నాయంటే ఇస్సాకు వారితో విందు చేసి ఫెలోషిప్ అన్నమాట, సమాధానానికి గుర్తుగా వారితో అన్నపానాలు పుచ్చుకున్నట్టుగా చూస్తాం. మరి తెల్లవారు లేచినప్పుడు వాళ్ళు ఒకరితో ఒకరు ప్రమాణం చేసుకున్నారు, తిరిగి వాళ్ళు వెళ్ళిపోయారని చూస్తాం. ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి మరి వారు తాము త్రవ్విన బావిని గురించి అతనికి తెలియజేసి మాకు నీళ్లు కనబడవని చెప్పిరు గనుక దానికి షేబా అని పేరు పెట్టింది. కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బెర్షెబా అంటారు. మరి మీలో చాలా మంది ఆ యొక్క పేర్లు బట్టి దేవుని యొక్క సంఘములకి ఆ పేరు పెట్టుకున్నట్టుగా చూస్తాం. ఆ పేరుకి ఒక డీప్ మీనింగ్ ఉన్నట్టుగా చూస్తాం. మీరు చాలా సార్లు విని ఉంటారు, మీరు ధ్యానం కూడా చేసుకోవచ్చు అది మీ బైబిల్ స్టడీలో. ఈ రోజు మన స్టడీ అది కాదు కాబట్టి దాని మీద నేను ఫోకస్ చేయట్లేదు. పాత నిబంధన గ్రంథంలో కొన్నిసార్లు విశ్వాసానికి బహుమానంగా ధన సమృద్ధి లభించినట్లుగా చూస్తాం. అయితే కొత్త నిబంధనలో దానికి భిన్నంగా మరి ఫోకస్ మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి, మన జీవితాలు ఏ విధంగా సమర్పించుకోవాలి దేవునికి
అనే దాని మీద ఎక్కువ ఫోకస్ ఉన్నట్టుగా మనం చూస్తాం. అయితే నిజంగా ఒప్పుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఆ కాలంలో కానీ మనం దేవుని చేత ఆశీర్వదించబడకపోతే ఏ ఆశీర్వాదం, ఫిజికల్ బ్లెస్సింగ్ ఏది కూడా పొందుకోలేము. అయితే వీరితో పోల్చుకుంటే మనం క్రీస్తునందు ఇంకా ఆశీర్వదింపబడిన వారం. అది మాత్రం జ్ఞాపకం చేసుకోవాలి. మన ఫోకస్ ఏంటి ఈరోజు అంటే, లేట్ గా జాయిన్ అయిన వాళ్ళ కొరకు యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ తరువాత శిష్యరికం యొక్క ఒక కొత్త అవగాహనతో శిష్యులు యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించారు, దేవుని వెంబడించారు అని మనం గుర్తించడానికి ఇష్టపడదాం. క్రాస్ అండ్ న్యూ పారాడైమ్ టు డిసైపుల్షిప్ అంటే ఒక క్రొత్త నమూనా, ఒక క్రొత్త ఆలోచన విధానం శిష్యులకి యేసుక్రీస్తు ప్రభుని వెంబడించే విషయంలో చూస్తుంది. ఈ మాటలు చూసుకోవడానికి ఒకసారి నూతన నిబంధనలోకి వెళ్లే ముందు మన అవగాహనలో హూ ఈజ్ ఎ డిసైపుల్, శిష్యుడు అంటే ఎవరు, అది శిష్యురాలైనా అంటే ఎవరు అనుకుంటున్నాం మనం? వెంబడించేవారు అండి సిస్టర్ గారు, శోభరా వెంబడించేవారు అన్నారు. ఇంకా మనల్ని మనం ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని వెంబడించు. పరిచర్య చేయవారు, ఇతరులకు పరిచర్య చేయవారు. ఇతరులకు పరిచయం చేయవారు. గెలాక్సీ ఏదో చెప్తున్నారా మా లలిత సిస్టర్ గారు? తర్వాత ఇష్టముగా ఉండేవాళ్ళు. ఇష్టంగా అండి శిష్యులు అంటే అండి ఆ గురువు గారు ఎలా ఉన్నారో ఆ గురువు గారిలో నుంచి వచ్చే లక్షణాలన్నీ శిష్యునికి నేర్పిస్తారు కాబట్టి ఆ రిజంబ్లెన్సే శిష్యుడు. ఆజ్ఞలు గైకొనేవారు కూడా. ఆజ్ఞలుగా ఇప్పుడు వేరే వాళ్ళు కూడా శిష్యులు అంటారు కదా, వేరే మతాలు వేదాల్లో కూడా శిష్యుడు అంటారు కదా. అంటే మన కాంటెక్స్ట్ లో చూద్దాం సిస్టర్ గారు, విజయ్ కుమార్ గారు. వెంబడిస్తూ ఆయన బోధనను అనుసరిస్తూ వాటి ప్రకారంగా జీవించేవాడు. ఓకే, లలిత గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు? విధేయులైన వారు కూడా. అండి విధేయులైన వారు. విధేయులైన వారు, గురువుని ఇష్టపడేవారు. మరి శ్రీనిత సిస్టర్ గారు కమిట్మెంట్ తో వెంబడించేవాళ్ళు, దేవుని కమిట్మెంట్ తో వెంబడించేవారు. గురువు చెప్పిన మాట ప్రకారం నడిచేవారు. అదే చెప్తాను. చెప్పారు. గురువు ఏదైతే బోధిస్తారో ఆ బోధ ప్రకారం ఏదైతే చెప్పి శిష్యునిగా తయారు చేసినప్పుడు గురువు వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ విధంగా ఉండడానికి ప్రయత్నించేవాడే శిష్యుడు. ఓకే, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సిస్టర్. డాక్టర్ గారు నమ్మకముగా అంటుకొని ఉండేవారు. నమ్మకంగా దేవుని అంటుకుని ఉండేవారు. లోబడి విధేయత చూపువారు. లోబడి విధేయత చూపువారు. మరి శ్రీనిత సిస్టర్ గారు చెప్పినట్లు మరి తను తాను ఉపేక్షించుకునేవాడు, సిలువనెత్తుకుని వెంబడించేవాడంటే అర్థం ఏంటండి? మన చిత్తం కాకుండా తండ్రి చిత్తానికి లోబడి ఆయన పోలిక చొప్పున ఆయన కొరకు బ్రతకటం మేడం. ఓకే, థ్యాంక్ యూ. మీరు గమనిస్తే మనం చదివిన పాత నిబంధన గ్రంథ లేఖన భాగంలో కూడా ఇస్సాకు ఆయన చిత్తాన్ని చేయడానికి ఇష్టపడ్డాడు. వెన్ గాడ్ రివీల్డ్ హిస్ విల్, ఈ కరువులో ఇక్కడే ఉండు, కదలొద్దు, ఇక్కడే పంట వేయి అంటే హ్యూమన్లీ అది వెరితనంగా అనిపిస్తుంది. కానీ దేవుని మాటను నమ్మి ఆ విధంగా చేసినప్పుడు ఆయన మరి ఫలించినట్లుగా చూస్తాం. అది ఫిజికల్ ఫలం చూసాము.
ఆత్మలో కూడా ఆత్మ సంబంధంగా మీరు మరి అన్ని విధాలుగా ఆశీర్వదింపబడ్డాడని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1 చాప్టర్ 3 verse లో ఉంటాయి. ఆత్మ సంబంధమైన ప్రతి వరం కూడా ప్రభు మనకి ఇచ్చాడు. ఆత్మలో మనం ఆ విధంగా విత్తుతున్నప్పుడు దేవుని మాట విని ఈ కరువు ప్రదేశాల్లో మరి ఆధ్యాత్మికంగా చూస్తే చుట్టూ ఉన్న పరిస్థితులు చూస్తే ఇంపాసిబుల్ ఈ టైమ్స్ లో సువార్త చేయడం కానీ దేవుని కొరకు నిలబడడం కానీ అనుకునే టైమ్స్ లో కూడా వెన్ వీఆర్ ఫెయిత్ఫుల్ టు హిస్ కాల్, దేవుని పిలుపుకి మనము కట్టుబడి ఉంటే సంపూర్ణంగా ఇష్టపూర్వకంగా మరి అది చేస్తే దేవుడు తప్పకుండా ఇలాంటి ఏదైతే ఫిజికల్ గా వారు చూశారో మరి ఆత్మల విషయంలో కూడా దేవుడు అలాగా అభివృద్ధిని మరి మనం ఇక్కడ మనుషుల్ని ఆ టైమ్స్ లో విసి ఇస్సాకు గొప్పవాడాయను అంటాడు, మిక్కిలి గొప్పవాడాయని అంటాడు, క్రమక్రమంగా అభివృద్ధి పొందుచు వచ్చిన అంటాడు. సో ద వర్క్ మన జీవితాల్లో శిష్యులుగా పిలువబడిన వారి జీవితాల్లో దేవుడు ఏమని కోరుకుంటున్నాడంటే 3 గుర్తులు ఉంటాయండి శిష్యులకి. 3 విధాలుగా వాళ్ళకి మరి గుర్తించబడతారు ఈ లోకంలో. వీళ్ళు దేవుని వాక్యంలో ఉన్నారు, అబైడింగ్ ఇన్ గాడ్స్ వర్డ్. వారు ఉన్నారు కాబట్టి దేవుని వాక్యంలో ఉంటూ ఆయన మాటకి విలువనిస్తూ ఆ మాటనే ఆజ్ఞగా వారి జీవంగా అనుకుని దాన్ని వెంబడిస్తున్నప్పుడు బహుగా ఫలిస్తారని, వారి బట్టి తండ్రి మహిమ పొందుతాడని చూస్తాం. వీఆర్ కాల్డ్ టు లవ్ వన్ అనదర్ యాజ్ క్రైస్ట్ లవ్డ్ us. మనం ఒకరినొకరు ఎంతగా ప్రేమించుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నా అంటే యేసు క్రీస్తు ప్రభువారు తన ప్రాణం పెట్టినంతగా నన్ను ఎంత ప్రేమించాడో అంత ప్రేమించడానికి ప్రేమ కలిగి ఒకరి ఎడల ఒకరు ఉండండి, అప్పుడే మీరు నా శిష్యులు అని తెలుస్తుంది అంటాడు. ఈ 3 వచన భాగాలు ఒకసారి చదవడానికి ఇష్టపడదాం. యోహాను 8:31 మార్క్స్ ఆఫ్ ఎ డిసైపుల్. ఇది క్రీస్తులో ఎదుగుతున్నారు అనడానికి. 8:31 మొట్టమొదటిగా. థ్యాంక్స్ అండి. యోహాను 8:31 ఎవరైనా చదువుతారా? కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. యేసుక్రీస్తు ప్రభువారు నిజముగా నా శిష్యులైతే ఏం చేస్తారంటే అండి, వాక్యమందు నిలిచి ఉంటారు అని యేసయ్య సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. నా వాక్యమందు నిలిచి ఉండాలి నిజంగా శిష్యులైతే. 15వ అధ్యాయం యోహాను సువార్త 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. మీరు బహుగా ఫలించుట వలన ఫస్ట్ ఏంటి, ఆయన సత్యంలో నిలిచి ఉంటే, ఆయనలో నిలిచి ఉంటే, ఆయన మాట మన జీవితంలో మనం ఒబే అవుతున్న కొలది అది మనలో భాగం అయిపోతుంటే, ఆయన జీవంతో నింపబడినప్పుడు దేవుడు అంటున్నాడు మీరు బహుగా ఫలించినప్పుడు నా తండ్రి మహిమపరుస్తారు. తర్వాత ఏంటండి, తర్వాత అవుట్కమ్ ఏమంటున్నాడు యేసయ్య? ఈ దేవుని మాటలు, మన ప్రభు మాటలు, ఏ గురువు గారినైతే మనం వెంబడిస్తామని ఇష్టపడుతున్నామో ఆ దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు మామూలుగా ఫలించడం కాదు, ఇందాక ఇస్సాకు జీవితంలో చూసినట్లుగా మనం బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. అక్కడ దేవుడు వారికి తోడుగా ఉన్నాడని దేవుని గుర్తిస్తున్నారు, ఆయన అక్కడ అభివృద్ధి పొందినట్లు చూస్తాం. ఇక్కడేమో బహుగా ఫలించినప్పుడు నా తండ్రి మహిమపరచబడు. ఇండివిజువల్ గా కాకుండా మరి దేవుని మహిమపరచబడుతున్నాడు తండ్రి అయిన దేవుడు మన జీవితాల ద్వారా. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. దీని వలన
మీరు నాకు శిష్యులు అవుతారు అని చెప్తా ఉన్నాడు. ఇంకొక మాట చూద్దాం. 13వ అధ్యాయం యోహాను సువార్త 35వ వచనం. 13:35. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగిన వారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరినూ తెలుసుకుందరని. మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ గలవారిని ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరనండి. ఆ పై వచనం చదువుతారండి. 34వ వచనం ఏ విధంగా ప్రేమించాలో కూడా అక్కడ చెప్తారు. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు ఏం ఆజ్ఞ ఇస్తా అంటున్నాడు దేవుడు? క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మేము ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను అంట. ఎందుకని క్రొత్తది అంటున్నాడండి ఇక్కడ ప్రభువారు ఈ ఆజ్ఞని? ఇది ఆత్మీయ ఫలం కాబట్టి. అంటే నాకు వినిపించలేదు విజయ్ కుమార్ గారు. కొంచెం ఆత్మీయ ఫలము కాబట్టి, ఆత్మీయంగా ఆత్మీయంగా ఫలించడం కాబట్టి. ఆ మాటలు ఒకసారి జాగ్రత్త చదవండి. ఒకసారి అక్కడే ఉంటది ఆన్సర్. పాత నిబంధన గ్రంథంలో మనకి ఆజ్ఞ ఇచ్చాడా దేవుడు? లేదు. పాత నిబంధనలో మేడం నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నారు. ఇక్కడైతే నేను ప్రేమించినట్లుగా ప్రేమించమని చెప్తున్నారు. సిస్టర్ గారు దానికి తేడా చెప్పారు ఒకసారి. అక్కడ నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమంటే మనము మన హృదయానుసారంగా కూడా ప్రవర్తించే అవకాశం ఉంది. ఇక్కడ యేసు ఎలా ప్రవర్తించారో అలాగే ప్రేమించాలి. యేసు ప్రేమ కలిగి ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్ గారు. మరి అక్కడ పాత నిబంధనలలో నిన్ను వల్ల నేను నన్ను ఎంత ప్రేమించుకుంటాను, ఆ విధంగానే నేను ఎంత నా మేలు కోరుకుంటా. ఎవరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళ మనం నాకు కీడు జరగాలి, నేను శపించబడాలి, నేను నాశనం అయిపోవాలి అని ఎవరు కోరుకోరు. వ్యక్తిగతంగా నేను ఆశీర్వదించబడాలి, నేను ఆశీర్వాదకరంగా ఉండాలి, మరి నేను ఏది చేస్తే అది ఫలించాలి, అభివృద్ధి పొందాలని ఆశపడుతుంది. అదే వేరే వాళ్ళ జీవితంలో కూడా కోరుకోండి అన్నాడు యేసయ్య. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించినంతగా ఇక్కడ ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని ప్రేమించినంతగా. అంటే యేసయ్య మనల్ని ఎంత ప్రేమించాడు? నశించిపోయిన మన జీవితాల్ని తిరిగి మరి సజీవులుగా మన ఆత్మలు క్రీస్తునందు వెలిగించబడ్డానికి, మరణములో నుంచి జీవములోనికి, అంధకారంలో నుంచి ఆయన వెలుగులోనికి, జీవమే కాదు నిత్య జీవములోనికి, సమృద్ధి జీవములోనికి క్రీస్తు ఏ విధంగా మనం ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్ని ఆ సిలువ మీద బలియాగంగా చేయడానికి ఇష్టపడ్డాడో మీరు కూడా ఒకరినొకరు, అంటే యు ఆర్ లవింగ్ సాక్రిఫిషియల్లీ హియర్. ఎంతవరకు ప్రేమిస్తానంటే నేను నిన్ను వల్లే నిన్ను ఎంత ప్రేమించుకున్నాను పొరుగు వాడిని ప్రేమించమన్నప్పుడు నాకు నొప్పి కలిగినంత వరకు, నాకు కంఫర్టబుల్గా ఉన్నంత వరకు అంతవరకే ప్రేమించగలను. కానీ నూతన నిబంధన గ్రంథంలో ఇక్కడ రాయబడిన వాక్య భాగం ప్రకారంగా ఐఎమ్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద వే బికాస్ గాడ్, యేసయ్య నా కొరకు ఈ విధంగా తన ప్రాణాన్ని పెట్టి నన్ను ప్రేమించాడు. కాబట్టి ఒక మాట నేను ఒకసారి అంతకు ముందు కూడా మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాం వర్చువల్ ఫెలోషిప్ లో. మనందరికీ యోహాను 3:16 తెలుసు కదండి. జాన్ 3:16 దేవుడు ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కనుక తన అద్వితీయ కుమారుని యందు విశ్వసించిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు అనుగ్రహం వరం ఇచ్చాడంట. మరి మొదటి యోహాను 3:16 అది కూడా అలాగే చూడకుండా చెప్పగలవా? 1 John 3:16 1 John అంటే పత్రిక, మొదటి యోహాను పత్రిక 3:16.
ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణం పెట్టుటకు బద్ధులమై ఉన్నాము. ఈ ప్రేమ అనేది ఉట్టి మాటలతో కాదు కానీ ఇక్కడ చాలా స్పష్టంగా 3:16 ఆయన అంటే ఎవరు ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభువారు, మన గురువు గారు, ఎవరినైతే మనం వెంబడిస్తున్నామో మన నిమిత్తము, నా నిమిత్తము, నా అని పెట్టుకున్నాం మనం, మీ పేరు పెట్టుకోండి, రూపా నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొని ఉన్నాను. నేను కూడా సహోదరుల నిమిత్తము నా ప్రాణమును పెట్ట బద్ధురాలై ఉన్నాను. అది చాలాసార్లు మనము జ్ఞాపకం చేసుకుంటున్నామండి. ఇది చాలా ఇంపార్టెంట్, క్రూషియల్. నేను క్రొత్త ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను అంటున్నాడు దేశారు. ఆ క్రొత్త ఆజ్ఞ ఏంటంటే, నేను ప్రేమించినట్లే మీరు ప్రేమించగలిగితే, ప్రాణం పెట్టడానికి కూడా, సాక్రిఫైస్ అవ్వడానికి కూడా భయపడని మరి అలాంటి మనసు, అంతగా ప్రేమించాలి శిష్యుడు గురువు గారిని. ఆయన చెప్పిన మాటను నెరవేర్చడానికి ఒకరినొకరు క్రీస్తు సంఘంగా మనం ప్రేమ కలిగి ఉండాలి అని చూస్తున్నాం. 3:30 మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనని. మీరు మొదటి వచ్చిన భాగాలు బహుగా ఫలించినప్పుడు తండ్రి మహిమపరుస్తాడు, మహిమపరచబడతాడు తండ్రి అయిన దేవుడు. మనము మరి దేవుడు యేసే అంటున్నాడు, ఇందువల్ల మీరు యూ విల్ బికమ్ మై డిసైపుల్స్, నా శిష్యులు అవుతారు మీరు. 8వ అధ్యాయంలో చూసాము. అక్కడేం చూసాము? 31 8:31 8:31 ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను. 8:31 ఏం చూసామండి? వాక్యమందు నిలిచి ఉంటే శిష్యులమని. అండి వాక్యమందు నిలిచి ఉండాలి. కాబట్టి యేసు తను నమ్మిన మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, దిస్ ఇస్ మై రిక్వైర్మెంట్, నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యాన్ని గ్రహిస్తారు. యు సీ ఎ ప్రోగ్రెషన్. గ్రహించిన తర్వాత మీరు నాలో నిలిచి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఆటోమేటిక్ గా వెన్ వీఆర్ ఇన్ క్రైస్ట్, వెన్ వీ అబైడ్ ఇన్ క్రైస్ట్, మనం బహుగా ఫలించినప్పుడు, ఆయన మనలో ఉన్నందువలన బహుగా ఫలించినప్పుడు తండ్రి అయిన దేవుడు మహింపరుస్తాడు. మరి మనం కూడా యేసే అంటున్నాడు, మీరు నా శిష్యులు. ఇప్పుడు అందరూ గుర్తిస్తారంట. వెన్ దట్ లవ్, ఆయన ఏమై ఉన్నాడో అలాంటి ప్రేమ కలిగి ఒకరినొకరు ప్రేమించినప్పుడు అందరూ తెలుసుకుంటారు మీరు నా శిష్యులని. దే విల్ గివ్ ద సర్టిఫికెట్ అన్నమాట. ఇలా ఎలాగైతే వాళ్ళు చెప్తున్నారో, అబిమెలెకు రాజు వాళ్ళు, నీకు యెహోవా తోడై ఉన్నాడు. మీరు ఆలోచించండి, ఒక్క వ్యక్తి అంటే వాట్ డిడ్ దే సీ ఇన్ హిమ్? ఆయన నువ్వు బహుబలము కలిగిన వాడు అంటున్నాడు అంతకు ముందు, కానీ ఆ బలానికి ఎవరు కారణం? ఎవరిని బట్టి ఆ బలం పొందుకున్నాడు ఇస్సాకు అంటే? దేవుడు అతనికి తోడై ఉన్నందువల్ల. మన బలం ఎవరు? ఈ శిష్యులుగా ఆయన వెంబడిస్తున్నప్పుడు, ఆయన సత్యాన్ని వెంబడిస్తున్నప్పుడు, ఆయన నిలిచి ఉన్నప్పుడు మీరు బహుగా ఫలిస్తారు. ఆ ఫలం కూడా మరి నిలిచి ఉంటది. తండ్రి అయిన దేవుడు మహింపరచబడతాడంటాడు. తర్వాత మనం ఇక్కడ చూస్తాం, ప్రేమించినప్పుడు అందరూ మీరు నా శిష్యులని గ్రహిస్తారు అనే మాట దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. అసలు ఏమి మనం బోర్డు పెట్టుకోకర్లేదు. అసలు మనము పేర్లు కూడా మార్చుకోకర్లేదు. ఆయనలాగా మీరు ఒకరి ఒకరు ప్రేమ గలవారిని, దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. యు డోంట్ హ్యావ్ టు అడ్వర్టైజ్. అంత పవర్ఫుల్ అంటాడు దేవుని ప్రేమ. అలాంటి ప్రేమ కలిగి ఉన్నప్పుడు, ఇది మామూలు మరి దేవుని యొక్క అగాపే ప్రేమ కలిగి ఉన్నప్పుడు, అలాంటి అంటే ఫస్ట్ మన యొక్క డిసైపుల్షిప్ అనేది, మనం శిష్యులు అవడం అనేది దేవునితో రిలేషన్షిప్ మొదలైనప్పుడు, ఆయన సత్యాన్ని వెంబడిస్తున్నట్టు, యేసయ్యని వెంబడిస్తున్నప్పుడు, అంటే ఆ సంబంధం క్రీస్తునందు రిలేషనల్ గా ఉన్నప్పుడు, ఆ రిలేషన్షిప్ లో మన జీవితాలు ఏమవుతున్నాయి?
ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది, ఫలవంతంగా అయిపోతుంది, ట్రాన్స్ఫర్మేషనల్ గా అయిపోతుంది. ఆ ట్రాన్స్ఫర్మేషనల్ గా అయిపోయిన తర్వాత మరి 6 నెలలు వారు వీరైపోతారంటారు చూడండి. ఆ విధంగా క్రీస్తు యొక్క నేను లోకములకు పంపబడి ఉన్నట్లు మిమ్మల్ని కూడా పంపిస్తున్నాను ఈ లోకంలోకి. కాబట్టి మీరు ఏమైపోతున్నారు? మిషనల్. ఏ మిషన్ తో అయితే నేను పంపించబడ్డానో ఈ లోకానికి, అదే మిషన్ తో క్రీస్తు శరీరంగా మనం ఈ లోకంలో పంపింపబడి ఉన్నాం. సో వీఆర్ డిసైపుల్. శిష్యులు ఎలా శిష్యులు అవుతారంటే, ఆ రోజుల్లో గురువు గారి దగ్గరికి వారి ఇంటిని విడిచిపెట్టి అన్ని విడిచిపెట్టి ఇష్టపడి అక్కడ ఆయన వెంబడించడం. మనం చూస్తాం నూతన నిబంధనలోని శిష్యులు పేతురు, యాకోబు ఎలాంటి సిచ్యువేషన్ లో వెంబడించారండి యేసుక్రీస్తు ప్రభువారిని? చేపలు పట్టుకోవడం, వలలు వేసి ఇంకొకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎలాంటి సిచ్యువేషన్ లో ఆయన వెంబడించారు? లూకాసు వార్త 5వ అధ్యాయంలో రాత్రంతా శ్రమ పడ్డారు, వాళ్ళకి ఏమీ పడలేదు. ఆ దోణ ఇచ్చారు యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు. తర్వాత యేసే చెప్పాడు, లోతులోనికి నడిపించండి ఈ నావా అన్నాడు. వల ఏమన్నారు? నువ్వు చెప్తున్నావు కాబట్టి వేస్తున్నా అంటున్నాడు పేతురు. మరి ఎన్ని చేపలు పడ్డట్టుగా చూస్తాం అక్కడ? 153 చేపలు అండి. మీరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అందరు. యోహాను సువార్త 21:2 విస్తారము, వలలు పిగిలిపోయేంతగా 2 వలలు 2 దోణెలు నిండిపోయినట్లుగా మరి అంత విస్తారంగా పడినప్పుడు జస్ట్ వాళ్ళు దరికి రాగానే అక్కడే అంటాడు పేతురు, నువ్వు నన్ను విడిచి వెళ్ళిపో, నేను పాపిని అని ఒప్పుకుంటాడు. రియలైజేషన్ దట్ ఆయన క్రీస్తు అని. అంతకుముందే యోహాన్లో మనకు ఒక ప్యాటర్న్ చూస్తాము. అంతకుముందే వాళ్ళ తమ్ముడు చెప్తాడు, ఈయనే మెస్సయ్యాను కనుగొంటివి అంట. కనుగొనడం ఆయన కనుగొన్నాడు, పేతురు ఇక్కడ కనుగొంటున్నాడు మెస్సయ్యాను. ఆయన వెంబడించడానికి ఇష్టపడుతున్నాడు. ఎట్లా? అవన్నీ విడిచిపెట్టేశారండి. ఆ దోణెల్లో ఉన్నవన్నీ విడిచిపెట్టేశారు సమస్తం. యేసయ్యను ఒకసారి అడుగుతాడు కదా పేతురు, మా ఇంటిని విడిచిపెట్టాము, మా అందరిని విడిచిపెట్టేసాం, మాకేమొస్తుంది పరలోక రాజ్యంలో అని అడుగుతాడు యేసయ్యను ఒకసారి. సో దే లెఫ్ట్ ఆల్ వారి వృత్తిని, వారికి వచ్చిన ఇంక్రీజ్ ని, వారి కుటుంబాన్ని, వారి ఊరిని అన్ని విడిచిపెట్టి కంఫర్ట్ జోన్ ని విడిచిపెట్టేసి యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించినట్టుగా చూస్తాం. మత్తయ్య ఎట్లా వెంబడించినాడు? ఏం చేస్తుండే మత్తయ్య? సుంకపు మెట్టు మీద కూర్చున్నప్పుడు ఏం చేసేవాడండి? ఆయన ఉద్యోగం ఏంటి? సుంకపు గుత్తదారుడు అంటే ఏంటంటారు? ఇప్పుడున్న భాషలో ఏమై ఉంటారు? ట్యాక్స్ కలెక్టర్. ట్యాక్స్ కలెక్టర్. ఆ రోజుల్లో చాలా మరి మంచి పదవి అన్నమాట. ఇప్పుడైనా కూడా ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ అట్లా చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ లో పనిచేసే వాళ్ళు మా దగ్గర ఉంటారు. మా యవనస్తులు పరీక్షలు రాస్తూనే ఉంటారు గవర్నమెంట్ లో. ఒక అబ్బాయి అయితే, ఒక పాస్టర్ గారి అబ్బాయి గడిచిన 4 సంవత్సరాలుగా పరీక్షలు రాస్తున్నాడు గ్రూప్స్. దేంట్లో ఉద్యోగం రావాలి? నాకు ఇన్కమ్ ట్యాక్స్ దాంట్లోనే ఉద్యోగం కావాలి, నీకు వేరే దాంట్లో వద్దు. ఎందుకంటే అక్కడ చాలా ప్రాఫిట్ ఉంటది, చాలా బల్ల కింద నుంచి వచ్చేవి చాలా ఉంటాయి. అట్లా అని ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ మత్తయ్య లేవి వంశానికి చెందిన ఈ మత్తయ్య ఏం చేస్తున్నాడంటే, ఆ రోమా ప్రభుత్వం యొక్క పెట్టిన ట్యాక్సెస్ ని వీళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తా ఉన్నాడు. ఆ రోజుల్లో ట్యాక్స్ కలెక్టర్స్ ని ఏమని పిలిచేవారంటే, ట్యాక్స్ కలెక్టర్ ఈజ్ ఈక్వల్ టు సిన్నర్, పాపి, ఘోర పాపి అన్నట్లుగా చూసేవారు సమాజం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు పిలువగానే మరి ఆ హృదయంలో ఎంత ఆశ కలిగి ఉన్నాడో, ఆశ కలిగిన ప్రాణం యేసుక్రీస్తు ప్రభు వారి గురించి విని ఉంటాడు. ఆయన వెంబడించాలనే ఆ హృదయంలో ఆశ నిన్నుంటది. దేవుడు యేసయ్య అక్కడికి వచ్చి నన్ను వెంబడించమనగానే పొట్టు మూసేసి తన జాబ్ విడిచిపెట్టి ఇమీడియట్ రిజైన్ అన్నమాట.
అక్కడ వెళ్ళిపోతున్నట్టుగా చూస్తున్నాం. అమ్మ గెలాక్సీ M31 గారు అది మరి జక్కయ్య గురించి చెప్పారు, ఏ విధంగా వెంబడించాడు శిష్యుడిగా. వీళ్ళందరూ కూడా మరి సత్యాన్ని వెంబడించినట్టుగా, దేవుని కొరకు బహుగా ఫలించినట్టుగా మనం ఈ విషయాలు మనం చూస్తాం. శిష్యులుగా మనం ఏమని పిలుచుకుందాం? మనం వాక్యం వింటున్న మనం విశ్వాసులమైన శిష్యులుగా ఆయన వెంబడిస్తున్నామా? ఒకసారి ఆలోచించడానికి ఇష్టపడదాం. ఎవరితో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో మరి మన 2 రాష్ట్రాల్లో జరుగుతున్న విషయాలు మీ అందరికి తెలుసు. కానీ ఏదో వింత సంభవించినట్లుగా అది దుఃఖకరం కాదని, కానీ క్రీస్తు సంఘంగా, క్రీస్తు శరీరంగా గాయపరచబడి మనము ఆ గాయాన్ని అందరం కూడా మరి అది నొప్పి పడుతున్నామని తెలుసు. అండ్ అట్ ద సేమ్ టైం మన పిలుపు, ఒక దైవజనుడు అంటాడు, డిసైపుల్ ఇస్ కాల్డ్ టు డై. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యుడు పిలువబడిందే చనిపోవడానికి. డైయింగ్ టు సెల్ఫ్, మీరు ఇందాక శ్రీనిత సిస్టర్ గారు చెప్పినట్లుగా, మన స్వచిత్తానికి, నా ఇష్టానికి, నా కంఫర్ట్ కి, అన్నిటికీ చనిపోవడం. లేకపోతే యేసయ్య ఏమంటున్నాడు? సజీవ యాగంగా మిమ్మల్ని మీరు నాకు సమర్పించుకోవాలి. ఆయన బలిపీఠం మీద మన జీవితాల్ని సజీవ యాగంగా, లివింగ్ సాక్రిఫైస్ లాగా నాకు సమర్పించుకోవాలి. మనం చూడండి, అందరం అన్ని కోర్సెస్ కి జాయిన్ అవ్వం. మనకి ఏది సామర్థ్యం ఉందో, ఏది చేయగలుగుతాం అనుకుంటామో దాన్నే వెంబడించడానికి ఇష్టపడతాం. మరి యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించడానికి ఇష్టపడినప్పుడు యేసయ్య ఎప్పుడు కూడా మాటల్ని మిన్స్ చేయలేదు, మనం చెప్తున్నట్టుగా చెప్పలేదు. చాలా స్పష్టంగా అందరినీ చూచి అంటాడు లూకా సువార్తలో, నన్ను వెంబడింపుగోరు వారు తమ తామును ఉపేక్షించుకొని అప్పుడప్పుడు, ఎప్పుడైనా కాదు, ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవాలి. ఆ మాట చెప్పినప్పుడు ఆ రోజుల్లో సిలువ అనేది, గీత గారు చెప్పు, ఆ రోజుల్లో సిలువ అంటే ఏంటండి చెప్పండి? ఆ మాటలు చెప్పినప్పుడు యేసయ్య ఆ రోజుల్లో సిలువ అంటే ఏంటి? అన్ని తీసివేసుకోవటం, మనకి ఏది ఉండకుండా. అమ్మమ్మ ఆ రోజుల్లో అమ్మ రోమి యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ పొందిన దినాల్లో సిలువ మరణం, వాట్ డస్ సిలువ మీన్? శాపగ్రస్తమైనది, శాపకరమైనది, భయంకరమైన హింస. అంటే అంతకన్నా పెయిన్ఫుల్ డెత్ ఇంకోటి లేదు. పెయిన్ఫుల్ డెత్, ఇంకా అవమానకరమైనది, అందరి ఎదుట దోషిగా, భయంకరమైన మరి క్రిమినల్ గా గుర్తించబడి అందరి ఎదుట అవమానం పొందిన మరణం. సిలువ అంటే మనం ఈ రోజుల్లో చూసినట్టుగా కాదు. ఇట్ కాజెస్ సో మచ్ పెయిన్. చాలాసార్లు అవమానాన్ని పొందాల్సి వస్తుంది, నిందను పొందాల్సి వస్తుంది, తిరస్కరించబడాల్సి వస్తుంది, హింసించబడాల్సి వస్తుంది. అది సిలువ అంటే వాళ్ళకి. సో అలాంటిది క్రూరమైంది, నిజమే. మరి అలాంటి జీవితానికి ప్రతి దినము నీ సిలువనెత్తుకొని, అంటే అందరికీ యేసుక్రీస్తు ప్రభు లాంటి సిలువ కాదు, కానీ మన ఒక్కొక్కరికి దేవుడు ఒక టైప్ ఆఫ్ లైఫ్ ని మరి దేవుడు డిజైన్ చేశాడు ఆ శ్రమకుండా పోవాలని, ఆయన నామాన్ని బట్టి. కాబట్టి దాన్ని వెంబడించడానికి మనల్ని దేవుడు పిలిచాడు. ప్రతి దినము నిన్ను నీవు ఉపేక్షించుకొని, మనం ఏం కోరుకున్నాం? యేసయ్యని నమ్ముకున్నామంటే ఎంత కంఫర్టబుల్ గా ఉన్నాము, ఎంతగా దేవునిలో మరి మెటీరియలిస్టిక్ వాటికి, మరి మనం కలిగే ఫీలింగ్స్ కి ఎక్కువ మనము ఆశీర్వదింపబడ్డాము అనుకుంటాం. కానీ ఇలాంటివి కలిగినప్పుడు ఇది ఆశీర్వాదం అనుకుంటున్నామా? మనం
ఒక మాట అంటాడు, యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులకి ఆయన గురువుగా మొట్టమొదటిగా చేసిన, మనకు తెలుసు ఆ కొండ మీద చేసిన ప్రసంగం చాలా మరి కింగ్డమ్ లాస్, వాట్ డస్ గాడ్ వాంట్స్, ఎలాంటి యాటిట్యూడ్, వైఖరి, ఆలోచన విధానము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో మనం 5వ అధ్యాయంలో చూస్తాం. అప్పుడు ఒక మాట అంటాడు 5వ అధ్యాయంలో, ఏమని అంటాడు మీకు బాగా తెలుసు. అక్కడ నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. నీతి నిమిత్తం, దేవుని యేసుక్రీస్తు ప్రభు వారే నీతి అన్నాడు. ఆయన నీతి నిమిత్తము ఆకలి దప్పులు కలిగినప్పుడు దేవుడు తప్పకుండా ఏం చేస్తాడంట, తృప్తిపరుస్తూ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాం. నెక్స్ట్ లెవెల్ ఏంటి? నా నిమిత్తము జనులు మిమ్మును తృప్తిపరచబడిన తర్వాత, బలపరచబడిన తర్వాత, ఆయన నీతి నిమిత్తం ఆకలి దప్పులు కలిగిన వారు జనులు మిమ్మును నిందించి, నిందలేసి, హింసించి, మీ మీదలా అబద్ధముగా చెడ్డ మాటలెలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. యు ఆర్ బ్లెస్డ్. ధన్యులు అంటే ఏమి? యు ఆర్ బ్లెస్డ్ ఆఫ్ ద లార్డ్. అలా అనుకుంటామా మన ఎవరన్నా అలా చేసినప్పుడు? ఎలాంటి రియాక్షన్ చూపించాలంట? సంతోషించుడి, ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగ వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను కూడా హింసించారు. ఇది చాలాసార్లు చెప్తాను, ఎందుకో ఈ మాటలు దేవుడు నాకు ఈ కీప్స్, పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో మండిస్తూనే ఉంటాడు ఈ మాటని. ఒక నిందబడినప్పుడు నా గురించి కానీ క్రైస్తవ మరి సమాజంలో ఆయన నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి నీతిని, ఆయన రాజ్యాన్ని, నీతిని వెంబడించిన భక్తుల్ని దేవుడు ఎలాగా మరి లోకం నిందిస్తుందో, సమాజం నిందిస్తుందో, హింసిస్తుందో, అబద్ధంగా చెడమాటలలో పలుకుతున్నప్పుడు దేవుడు యు ఆర్ బ్లెస్డ్. ఏం చేయాలంట? మన రియాక్షన్ ఎలా ఉండాలంట? సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీ ఫలం ఏమైతుంది? ఇందాక ఫలం గురించే చూస్తా ఉన్నాం, మీరు గమనిస్తా ఉంటే మొదటి ఆది కాండంలో నుంచి మన ఫలం ఇంక్రీజ్ అయిపోతుంది అంట పరలోకమందు. ఇక్కడ కాదు, ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను కూడా హింసించారు అంట. పేతురు యోహానుని పట్టుకొని కొట్టేసి ఈ యొక్క రాజ్యం గురించి మీరు బోధించకూడదు అన్నప్పుడు బయటకు వచ్చి వాళ్ళు ఏమంటున్నారండి? అపోస్తల కార్యంలో మేము దేవునికి లోబడవాలన్నా మీకు లోబడవాలి. అంతకన్నా ఒక మంచి మాట ఉంటుంది. ఎట్లా రియాక్షన్ ఉంది చూడండి వాళ్ళు అపోస్తల కార్యంలో. కరెక్టే, మీరు దేవుడు అది అన్నారు. వాట్ ఈస్ ద రియాక్షన్? ఏ విధంగా స్పందించారు వాళ్ళు? ఏమని చెప్తున్నారు బయటకు వచ్చి? దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవునికి దృష్టికి న్యాయమా? ఇంకా కాదండి, నేను అడిగేది వాళ్ళు ఏ విధంగా స్పందించారు? మేము కన్నా వాటిని విన్న వాటిని అండి మేము కన్నా వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని. అది కరెక్టే. నేను స్పందన అడుగుతున్నాను. స్పందన, హౌ డిడ్ దే గ్లోరిఫై గాడ్ దెబ్బలు తిన్న తర్వాత? వాళ్ళు బయటకు వచ్చి ఆయన నామమును బట్టి ఈ అవమానం భరించడానికి మాకు దేవుడు ఇంత గొప్ప ధన్యత ఇచ్చాడని దేవుని స్తుతించినట్లుగా చూస్తాం. వాళ్ళు వచ్చి చెప్తారు శిష్యులకి ఈ విధంగా. మరి అప్పుడే కదా వాళ్ళు ప్రార్థన చేసి చూడండి, చెరసాలలో స్తుతించారు. చెరసాలు కదండి, బయటకు వచ్చేసారు. వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తారు. అప్పుడు వాళ్ళు ఉన్న చోట భూ కంపించెను. అది ప్రార్థన చేసినప్పుడు శుద్ధాత్మతో నిండుకున్న వారి మహదానందంతో దేవుని స్తుతించారు. అవునండి. అలాగా మరి ఒకవేళ ఈ రోజుల్లో ఇప్పుడున్న నేను
పాస్టర్ మన ప్రవీణ్ బ్రదర్ గారికి జరిగిన దాన్ని బట్టి న్యాయం అడిగే విషయంలో నేనేమి అనట్లేదు, కానీ ఒక విషయం ఆలోచిద్దాం. ఈ సిస్టమ్స్ ఏమి న్యాయం తీర్చలేవు. ఒకటి, మనము దీన్ని బట్టి క్రైస్తవ సంఘం అంతా ఏకమైంది. దేవునికి స్తోత్రం. ఏకమైన మనం ఇంకా దేవునిలో జరిగిన దాన్ని బట్టి సంతోషించి ఆనందించి ఒక గొప్ప కూటమి పెట్టామనుకోండి, దేవుడి నామాన్ని బట్టి మేము ఇలాగా హింసించబడ్డానికి దేవుడు మనని గనులుగా అంటే అర్హతనిచ్చాడు ఆయన నామాన్ని భరించడానికి అని పెడితే ఎలా ఉంటుంది అంటారు? ఎలాంటి సాక్ష్యం లేదు. దేవుడు దాని నిమిత్తమే కదా మనం చూస్తాం. కొన్ని మాటలు చూడండి, పౌలు భక్తుడు చెప్తాడు, ఆయన పిలువబడిన వాడు క్రీస్తుని ప్రేమించి నన్ను క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తుందని ఆయన వెంబడించిన వాడు. మరి ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన పిలువబడినప్పుడు ఆయన గురించి చెప్తాడు. 23వ వచనము, ఇది ఒకటి చదివేసుకుని నేను ముగిచ్చేస్తానండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము. దిస్ ఈస్ ద పారాడైమ్ షిఫ్ట్. ఇది మన ఆలోచన విధానంలో రావాల్సిన మార్పు. ఒక శిష్యుడు 23, వారు క్రీస్తు పరిచారకుల వెరివాని వలె మాట్లాడుచున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటి, అపరిమితంగా సమాధానమును అపరిమితమైన ఆశీర్వాదమును చూసింది. దేవుని నామాన్ని బట్టి అపరిమితమైన దెబ్బలు తిన్నాడంట. అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని అంటాడు. ఈ మాట ఒకసారి చూడాలని ఇష్టపడుతున్నాను మీకు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 30 వచనం ఎవరైనా చదివి. 15:30 ఫాస్ట్ గానే నేను ముగిచ్చేస్తానండి. మరియు మేము గడియ గడియకు ప్రాణ భయముతో నుండనేలా అని ప్రశ్నిస్తాడు. మరియు మేము గడియ గడియకంటే ఈచ్ మూమెంట్ ప్రాణ భయముతో నుండనేలా అని ప్రశ్నిస్తాం. అనేక మారులు ప్రాణాపాయంలో ఉంటుంది. యూదుల చేత 5 మారులు, 1 తక్కువ 40 దెబ్బలు. యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మరణం ముందు ఆ కొరడా దెబ్బలు ఒక్కసారి అయితే ఆయన శిష్యుడిగా మీరు నాకంటే ఎక్కువ చేస్తారన్నాడు యేసే. అలాగే 5 మారులు ఆయన 1 తక్కువ 49 దెబ్బలు తిన్నాడంట. 3 బెత్తములతో కొట్టబడి తిని 16వ అధ్యాయంలో అపోస్తల కార్యంలో చూస్తాం. మరి 14వ అధ్యాయంలో రాళ్లతో చచ్చిపోయాడు అనుకున్నారు, కొట్టేసి పాడేశారు. మనకేమో ఒక రాయి తగిలితేనే దేవా ఏమని ప్రార్థన చేస్తాం? నా పాదములకు రాయి తగలకుండా కాపాడుతానన్నావు కదా దేవా అంటాం. మరి అవి అంటే ఈవెన్ ఇన్ ద మైండ్, మన ఆలోచనలో అన్న ఇలాంటి వాటికి వాళ్ళు పిలువబడ్డారు. వాటిని దేవుని యొక్క రాజ్య సువార్త విస్తరణ నిమిత్తమై వారు ఎదుర్కొన్నారనేదన్నా దాని కొరకే మనం శిష్యులుగా ఆయన వెంబడిస్తున్నామని గుర్తించడం అన్న చాలా ఇంపార్టెంట్ ఏమో అనిపిస్తుంది. 3 ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపి తిని. మా పిల్లలకి చెప్పాను నేను, సండే స్కూల్ పిల్లలు, ఒక రాత్రి అంతా కూడా ఒక టబ్ లో నీళ్లు పెట్టేసుకొని దాంట్లోనే నిలబడి ఉండండి. సముద్రంలో ఉండే మాట దేవుడు ఎరుగు. అసలు డు వి అండర్స్టాండ్ వాట్ హీస్ టాకింగ్ అబౌట్? మరి 3 ఆ విధంగా ఉన్నాను అని చెప్తాడు. మరి మీ 26వ అధ్యాయంలో చూస్తే మీరు అక్కడ మీరు ఆపదలు అనే మాట ఎన్నిసార్లు ఉందో చూడండి. ఆ 26వ వచనంలో అనేక పర్యాయములు ప్రయాణముల్లోను, నదుల వలనైన ఆపదల్లోను, దొంగల వలనైన ఆపదలోను, నా స్వజనుల వలనైన ఆపదలను, అన్యజనుల వలనైన ఆపదల్లోను, పట్టణములో ఆపదల్లోను, అరణ్యముల్లో ఆపదలోను, సముద్రంలో ఆపదలు, కపట సహోదరుల వల్ల ఆపదల్లో ఉంటుంది. ఎన్నిసార్లు ఉందండి? 8 టైమ్స్. అంటే మనకు కొంచెం వస్తేనే అమ్మో దేవుడు మనకు తోడుగా లేడా, ఏంటి ఇలాగైపోయింది, ఇంత వీఆర్ ప్లేయింగ్ విత్ ఫైర్ అని గుర్తుపెట్టుకోండి. మనకు కనిపించిన ఆపదలు కొన్ని అయితే ఆత్మ సంబంధమైన లోకంలో దురాత్మల సమూహం, అంధకార సంబంధమైన లోకనాథులతో వీఆర్ నాట్ ఫైటింగ్ అగేన్స్ట్.
ఫ్లెష్ అండ్ బ్లడ్. మనం చూసేది ఈ వ్యక్తి చేశాడా, ఆ వ్యక్తి చేశాడా, వీరు చేశారో వారు చేశారు, వారి వెనుక మనం పోరాడుతున్నది దురాత్మల సమూహంతో. ఎప్పుడు కూడా మరి ఆటంకపరచడానికి, మరి దేవుని యొక్క రాజ్య విస్తరణ ఆపివేయడానికి ఎన్ని ఆపదల్లో ఆయన ఉన్నాను నేను. ఆయన ఆపగలిగిందా? ఆపలేదు. ప్రయాసతోనూ కష్టముతోనూ, తరచుగా జాగరణలు, ఆకలి తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వం ఉంటిని. ఇంకనూ చెప్పవలసిన అనేకములు ఉన్నాయి. అసలు మన సాక్ష్యాలు చెప్తాం దేవుని కొరకు ఇంత శ్రమ, అంత శ్రమ అని. మరి ఇలాంటి వాటిలో ఎప్పుడైనా ఒకటన్నా మనం అనుభవించామా? ఇవన్నీ కాకుండా ఆయన స్థాపించిన సంఘాల గురించి చింత అంట. ఆ భారం దినదినము నాకు కలుగుచున్నది అంట. నేను చాలా బలహీనుడు అయిపోతున్నాను. ఎవరైనా బలహీనుడా? నేను బలహీనుడని కానా? ఈ మాట జాగ్రత్తగా విందాం. 30 వచనం. అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమైన సంగతులు గుర్చే అతిశయపడుచున్నాను. ఒకసారి మనం చాలా సార్లు సాక్ష్యాల గురించి మనం కలుసుకుంటున్నాం. దేవుడు మనం ప్రార్థన ఆలకించి ఇచ్చిన ఉత్తరం, దేవుడు ఇచ్చిన ప్రత్యుత్తరములు బట్టి దేవుని సన్నిధిలో దేవుని కృతజ్ఞత యాగం చెల్లిస్తున్నాం. నాకు అనిపిస్తుంది ఒకసారి మన బలహీనతలు బట్టి అతిశయపడి, నేను ఇంత బలహీనురాలు ఈ విషయంలో, దేవుడు నాకు ఈ బలం ఇచ్చాడు అని దేవుని స్తుతించే ఒక కూడికి పెట్టుకోవాలేమో మనం వర్చువల్ ఫెలోషిప్ లో. మీరేమంటారు? నేను అబద్ధమాడుట లేదని నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును అంటున్నాడు. సో కాన్ఫిడెంట్. ఈ వెంట్ త్రూ ఇట్ ఆల్. వీటన్నిటి గుండా వెళ్ళాడు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక్క గడియ కూడా ఆయన లేకుండా, ఆయన బలము లేకుండా, ఆయన ప్రేమ లేకుండా ఆయన ఇదేమి చేయలేదు. All this he has done in the love of Christ, because he loved his Guru. ఆయన ప్రభువుగా అంగీకరించాడు, గురువుగా. అంతకుముందు నేను మరి ఎవరి దగ్గర నేర్చుకున్నాడు పౌలు? మీకు తెలుసు, సౌలుగా ఉన్నప్పుడు గమాలియేలు పాదాల యొద్ద నేర్చుకున్నాడు. ఒక్కసారి యేసు పాదాలను ఆశ్రయించి యేసుని వెంబడిస్తున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు వారిని గురిగా కలిగి ఆయన్నే చూస్తూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి బలముతో వీటన్నిటిలో కూడా ఆయన అత్యధికమైన విజయాన్ని పొందుతూ ముందుకు కొనసాగినట్లుగా చూస్తుంది. మనం అందరము ఆశీర్వదింపబడిన వారమే. ఇక్కడ ఉన్న వారందరం కూడా యెహోవా ఉత్తముడని రుచి చూచిన వారమే. ఎంతమంది ఇష్టపడదాం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి? దేవా ఇమ్ము ఇమ్ము అని ప్రార్థన చేస్తున్నాం. ఇది ఇస్తాను నీకు. ఐ యామ్ యువర్స్. నేను నీ సొత్తు. నీ కొరకు నేను నా జీవితాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. నువ్వేదైతే కోరుకున్నావో సజీవ యాగంగా అది సమర్పించడానికి ఇష్టపడుతున్నాను అని ఎంతమంది అలగను? లెట్స్ కంటిన్యూ టు ప్రే. మనం ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ప్రార్థించాలి. ఇంకా ఎక్కువగా దేవుని యొక్క పాద సన్నిధికి రావాలి. ఆయన వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని వాక్యపు వెలుగులో దీన్ని చూడ్డానికి, దేవుని హృదయం ఆయన కోణంలో చూడ్డానికి ఇష్టపడాలి. ఒకరినొకరు బలపరుచుకోవాలి. ఆ కుటుంబం కొరకు, ప్రత్యేకంగా అయ్యగారి కుటుంబం కొరకు చేస్తున్న పరిచర్యలు ఇంకా దేవుని కృపలో విస్తరించి ఆశీర్వాదకరంగా దేవుని రాజ్యం స్థాపించబడాలని ప్రార్థించాలి. అవన్నీ చాలా అవసరం. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిల్లో దీవించిన గాక. సారీ అండి, 5 నిమిషాలు ఎక్స్ట్రా తీసు. ఆమేన్. దేవుని నామంలో శిష్యరికంలో శిలువ ప్రేమ గురించి వాక్య పరిచయం చేసిన సిస్టర్ రూపా సుహాసిని గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. ఇస్సాకు గెరారులో ఉన్నప్పుడు దేవుని మాట చెప్పున విధేయత చూపి ఐగుప్తుకి వెళ్ళక విత్తనం వేసినప్పుడు ఆ సంవత్సరము 100 ఫలం పొందాడు. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఇస్సాకు బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేశారు. ఎఫెసీ 1:3 ప్రకారం దేవుడు క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించారు. శిష్యులు వాక్యమందు నిలిచి ఉంటారు. శిష్యులు బహుగా ఫలించుట వలన తండ్రి మహిమ పరచబడతారు. శిష్యులు ఒకని ఎడల ఒకరు ప్రేమ కలిగిన వారయ్యుండి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. దాని నుంచి వారు శిష్యులు అని తెలియబడతారు.
యోహాను 1 యోహాను 3:16 ప్రకారం ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని మనం తెలుసుకుంటున్నాం. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై ఉన్నాం. సజీవ యాగముగా మనము సమర్పించుకోవలసి ఉన్నది. ప్రభు మనకు కొత్త ఆజ్ఞ ఇచ్చారు. యోహాను సువార్త 13:34 ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. మనము ఆ ఆజ్ఞను పాటించాలి. మత్తయి శుభవార్త 5:10-11 ప్రకారం నీతి నిమిత్తము ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలమాధికమగును. పౌలు గారు ఏ విధంగా హింసించబడినప్పటికీ దేవుని నామాన్ని మహిమపరిచాడో మనం కూడా ఆయన వల్లే విశ్వాసాన్ని కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పంది ప్రాంగంలో ఓపికగా పరిగెత్తవలసి ఉన్నది. చక్కని వాక్య పరిచర్య చేసిన సిస్టర్ గారికి ప్రభు నామములో వందనాలు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా పాస్టర్ విజయ్ కుమార్ గారిని మనవి చేస్తుంది. ప్రార్థన చేసుకుందామండి. అత్యంత కృపా కనికరములు కలిగిన పరలోకముందున మా తండ్రి, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి ఉదయకాలంన కోటాను కోట్లు వందన సమర్పణ తెలియజేసుకుంటున్నాను. నిజమే తండ్రి, ఈ లోకంలో నీతికి మరి మనుషులుగా దేవుని పిల్లలు ఎంతో మందికి న్యాయం తీర్చలేక హతసాక్షులుగాను మీ కొరకై తండ్రి ప్రత్యేకించబడిన వారు గాను వారు చేసినటువంటి ప్రయాసలలో ఈరోజు అనేక ఆత్మలు మీ వైపు చూస్తూ వర్ధిల్లేటువంటి విధానంలో ఉంటున్నారు తండ్రి. న్యాయం తీర్చువాడా, మనుషులలో నువ్వు కోరుకుంటున్నది కనికరము, న్యాయము, నీతి నేను కోరుకుంటున్నాను మీరు సెలవిచ్చారు. ఎంతో మంది తండ్రి దీనికి అనుసరించి మరి తండ్రి మరణములు చెంది ఉంటున్నారు, ప్రాణం అర్పించి ఉంటున్నారు. మరి నీతిమంతులు రక్తము ఈ యొక్క నేలపైన తండ్రి విస్తరించి ఉంటున్నది. దాని వలన తండ్రి ఎన్నో మేలులు తండ్రి మేము అనుభవిస్తుంటున్నాం. మరి సమయంలో అమ్మగారు చెప్పినట్లుగానే గెరారులో అబీమెలెకు ఎదుట అన్య దేశంలో ఇస్సాకు యొక్క అభివృద్ధి వేరే, ఈరోజు యేసుక్రీస్తులో మా యొక్క అభివృద్ధి వేరుగా ఉండాలని మంచి విషయాలను మరి తండ్రి మీరు జ్ఞాపకం చేసి ఉంటున్నారు. మీరు మమ్మల్ని అందరినీ ప్రేమించడమే కాక మా కొరకై మీ ప్రియకుమారుని ఈ లోకానికి పంపించినప్పుడు ఆయన కూడా మీ చిత్తాన్ని అనుసరించి పరిపూర్ణంగా మమ్మల్ని ప్రేమించాడు. మా అవిధేయతను, మా యొక్క అతిక్రమాలను, మా యొక్క దోష పాపాలను అన్నిటినీ కూడా వహించడానికి సిద్ధపడి ఉన్నాడు. మరి తండ్రి ఎలాంటి తీర్పు లేకుండా కనికరపడి కౌగిలించుకొని మా యొక్క స్థితిగతులను మార్చడానికి సిద్ధపడినటువంటి దేవదేవుని బట్టి చక్కగా మరి తండ్రి వివరణ పొంది ఉంటున్నాం. కాబట్టి తండ్రి మేము ఒకరినొకరు ప్రేమించుటలో పరిపక్వత పొందాలి. శిష్యత్వం అనగా బాధ్యతను వహించుటలో పరిపక్వతం పొందాలి. మమ్మల్ని మేము ఉపేక్షించుకునే విషయంలో వివేకం కలిగి ఉండాలి. లోకంలో ఏది లాభకరమో దాన్ని ఎదురు చూసేదానికన్నా మీ కొరకై ఎదురు చూసుట అది గొప్ప ఫలము. కాబట్టి మీ నిమిత్తం వచ్చేటువంటి శ్రమలు కానీ నిందలు కానీ ఇలాంటివి ఏదైనా సరే వాటిని వహించుట యందు పరలోకమందు అత్యంతికమైనటువంటి ఫలాన్ని మేము పొందుతామని ఎంతో చక్కన వివరాత్మకమైనటువంటి విషయాలను అమ్మగారి ద్వారా మాకు వివరించారు. మీకు స్తోత్రాలు. ఈ ఉదయాన్ని మా హృదయాల్లో మరి ఆశీర్వదించి ఇరిసి వడ్డించినటువంటి యొక్క వాక్య భాగాలను మరొకసారి మేము జ్ఞాపకం చేసుకుంటూ అనేకుల మధ్య ఈ మాటలు మాట్లాడడానికి జ్ఞాపక శక్తిని కృపను దయచేయండి. అదేలాగనే తండ్రి ఇలాగ మమ్మల్ని ఆత్మ సంబంధంగా దినదినము తండ్రి నడిపించి మీ అడుగుజాడల్లో పరిపక్వతలోనికి మరి తండ్రి తీసుకువెళ్ళమని ప్రజయపడుతుంటున్నాం. ఈరోజు నేను ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క మీ బిడ్డలను పేరు పేరును ఆశీర్వదించండి. మీ కృపలో తండ్రి బలపరచండి. నేను నీ యొక్క ఆలోచనను బట్టి మేము నడవడానికి సహాయ సహకారం అందించండి. దయగల తండ్రి, కృపగలనైనా మీరు గొప్ప దేవుడినైనా అనేక గొప్ప కార్యములు మా పట్ల చేస్తున్నటువంటి దేవుడు తండ్రి. నేను మాము శాశ్వతంగా మీ దగ్గర మమ్మల్ని చూడాలని మీ యొక్క అభిష్టము, మీ ఇష్టం ఎంత గొప్పది నాయన తండ్రి. మేము ఎన్నిక లేని వారుగా ఉన్నప్పుడు ఎన్నిక చేసుకొని మమ్మల్ని తండ్రి సంసిద్ధం చేస్తున్నటువంటి విధి విధానానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి ఇలాంటి గొప్ప అవకాశాలను మాకు అందిస్తున్నటువంటి జూమ్ మీటింగ్ పెద్దలందరినీ దీవించండి. మరి రాబర్ట్ జేమ్స్ గారికి ఆరోగ్యం దయచేయండి. మేడం గారు చేస్తున్నటువంటి ఈ యొక్క పరిచర్యలో ఎన్నో ఆత్మలు ఆదరించబడుతున్నాయి. మరి నిజమే తండ్రి, సత్యాన్ని గ్రహించుట యందు మనస్సు ఉంచాలి, శ్రద్ధ ఉంచాలి, వివేకం కావాలి. వీటన్నిటిని కూడా మీ మాటల్లో దాచి ఉంచారు. వాటిని ఒకదానికొకటి తెలుసుకొని మేము అనుగుణంగా నడవడానికి సహాయం దయచేయండి. ఉదయకాలంలో అనేకుల కొరకు ప్రార్థనలు చేస్తున్నటువంటి ప్రార్థన వీరులను అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం.
వారి యొక్క ఓపికను బట్టి వారు లేస్తూ మరి శ్రద్ధతో ఆ కార్యం చేయటం వల్లనే మా అందరి కుటుంబాలలో నెమ్మది సమాధానం ఉంటుందని నమ్ముచుంటున్నాం. వారందరినీ కూడా ఆస్వాదించండి ఆయన. అలాగే తండ్రి అమ్మగారు చెప్పినట్లుగా ప్రవీణ్ ప్రగడాల గారికి న్యాయం అయితే జరగదు, కానీ మీరు ఎప్పుడో న్యాయమును తీర్చారు, ఎప్పుడో కుటుంబాన్ని ఆదరించారు. అనేకులు ఎదుటి తండ్రి మంచి చక్కని ఫలాలను మీరు అనుగ్రహించారు. ఈ రోజు తండ్రి ఆయన బట్టి ఎంతో మంది మాట్లాడుతున్నారు. దుష్టులు, మంచివారు, చెడ్డవారు, క్రైస్తవులు, చిన్నపిల్లలు మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క ఆలోచనలు, ఆయన మీ పట్ల జరిగించిన కార్యాలను మాట్లాడుతున్నందుకు మీ స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మరి తండ్రి ఆయన జీవించిన కాలం కంటే మరణించినటువంటి విషయంలో ఎక్కువగా మాట్లాడడం ఎంతో సంతోషకరమైన అని సంతోషిస్తున్నాం. మరణము మంచి చెడ్డలను నిర్మాణం చేస్తుంది, అది ప్రజల్లో విస్తరింపజేస్తుంది అని చెప్పి సెలవిచ్చినారు. మరి సాధు సుందర్ సింగ్ గారు ఇలాంటి వారు ఎంతో మంది గొప్ప వక్తలు, ఎంతో మందిని గురించి ఇప్పుడు కూడా మరి అనేకులు ప్రజలు మాట్లాడుతున్నారంటే దానికి కారణం తండ్రి మీ యొక్క ఆలోచనలే తండ్రి. తండ్రి మీ ఆలోచనలు, మీ యొక్క సంకల్పం సదాకాలం నిలుచునని కీర్తనల గ్రంథంలో రాయబడి ఉంటున్నది. కనుక తండ్రి సదాకాలం నిలిచేటువంటి యొక్క ప్రయత్నాలలో మమ్మల్ని కూడా కొనసాగించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామములో అడిగినవన్నీ పొందుకుంటూ యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. పరలోక ప్రార్థన చేసుకున్నామండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చిన ప్రకారం భూమి మీద నెరవేరును గాక. నేడు మాకు కావలసిన అనుదిన ఆహారం మాకు దయచేయండి. మీ యొక్క మా తప్పిదాలు క్షమించిన ప్రకారం ఇతర తప్పిదాలు క్షమించే విషయంలో మనసు దయచేయండి. ఎందుకనగా రాజ్యం, బలం, శక్తి నిరంతరము నీవైనావు స్వామి. ఆమేన్. అంతే ఆశీర్వదిస్తున్నామండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరువచ్చిన మనందరి ఈరోజు వాక్య పరిచయం అందించిన అమ్మగారి ఆరోగ్య విషయంలోను, కుటుంబ విషయంలోను, పరిచయ విషయంలో తోడునట్టుగా ఉండి నిరంతరము మనల్ని ప్రేమిస్తున్న దేవునితో మనము నిత్యము కొనసాగడానికి ఆయన కృప మనతో ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆమేన్. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇచ్చిన పాస్టర్ విజయ్ కుమార్ గారికి మరియు వాక్య పరిచర్య చేసిన సిస్టర్ రూపా సుహాసిని గారికి, టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన తేజఎఫ్ఎస్ గారు మరియు యవన బిడ్డ జాన్సన్ కి, కోర్ కమిటీ మెంబర్స్ కి, కూడి వచ్చిన విశ్వాసులైన పరిశుద్ధులందరికీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. ఈ మెసేజెస్ అన్ని కూడా యూట్యూబ్ లో అప్లోడ్ చేయబడతాయి. భావి రత్నాకర్ అని కానీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని కానీ టైప్ చేసి మన బంధువులకు మరియు స్నేహితులకు మనం షేర్ చేయవచ్చు. ప్రభు చిత్తం అయితే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రభు నామములో అందరికీ వందనాలండి.